బ్రహ్మాజీ గారికి, అలాగే నారాయణ డివిజన్ సెక్రటరీ నారాయణ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన నా ముందు కూర్చున్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఓబీసీ డివిజన్ సెక్రటరీ యాదగిరి గౌడ్ గారికి, అలాగే ఈ ఇన్స్టిట్యూట్కి ట్రెజరర్గా రాజశేఖర్ గారికి, రాజేశ్వర్ గారికి, తర్వాత లాలగూడ డివిజన్కి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన డిఎంఆర్కేఎస్ కార్యకర్తలందరికీ, నల్గొండ నుంచి వచ్చిన మా ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదగిరి గారు, అలాగే కాజీపేట నుంచి వచ్చిన మా మంచాల రమేష్ గారు, ఇందాక మహిళామూర్తి రామలక్ష్మి మేడం మాట్లాడింది. తను స్టోర్స్లో వర్క్ చేస్తుంది. మెట్టుగూడ స్టోర్స్లో అసలు డిఎంఆర్కేఎస్ బ్రాంచ్ లేదు. అయినప్పటికీ మన మీద ఉన్న అభిమానంతో తను అక్కడ ఉంది, మన రిప్రజెంటేటివ్గా ఉంది. సార్ నేను ఏం చేయగలుగుతాను, ఇక్కడ ఏం బ్రాంచ్ ఏం లేదు, ఇక్కడ ఎట్లా అంటే ఏం లేదు మేడం, నేను డిఎంఆర్కేఎస్ అని చెప్పుకోండి, మీరు చాలు మీ స్టేటస్లో పెట్టుకోండి, మీ దగ్గర సమస్యలు తీసుకొని ఎవరైనా వస్తారు కదా, అప్పుడు మాకు చెప్పండి, మేము డీల్ చేస్తాము. అట్లా 2-3 సమస్యలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ బ్రాంచ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు మీ దగ్గరికి వస్తున్నారు? ఈరోజు రికగ్నిషన్ లేని యూనియన్ డిఎంఆర్కేఎస్ అయినప్పటికీ యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నా దగ్గర రావడము మామూలే. అది కాకుండా కూడా ఎవరైనా డిఎంఆర్కేఎస్ కడువ కప్పుకున్నారంటే వాళ్ళ దగ్గర కూడా సమస్యలు తీసుకొని జనాలు వస్తున్నారు. దాని మీనింగ్ ఏంటిదంటే ఐదర్ ఏదైతే 2 ఫెడరేషన్లు ఉన్నాయో వాళ్ళు సరిగా పనిచేయట్లేదు, లేదంటే వీళ్ళకి వాళ్ళ మీద అంత నమ్మకం లేదు, ఏదో రీజన్ కావచ్చు. కానీ మన దగ్గరికి వస్తున్నారు, రోజు మన దగ్గర ఏదో సమస్య పట్టుకొని జనాలు రావడం ఉంది. కాబట్టి డిఎంఆర్కేఎస్ గ్రోత్ అనేది అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు లాలగూడ డివిజన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మనం లాలగూడ కాంటెక్స్ట్లోనే మాట్లాడితే బాగుంటుంది. లాలగూడలో ఇది మనం ఫస్ట్ డివిజనల్ కౌన్సిల్ మీటింగ్ జరుపుకుంటున్నాము. అంటే ఫస్ట్ అంటే ఇన్ని రోజులు డిఎంఆర్కేఎస్ ఇక్కడ లేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. పాత రోజుల్లో కూడా ఉండేనండి, చాలామంది కార్యకర్తలు డిఎంఆర్కేఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పాత వాళ్ళు వెంకట్రావు అని, దేవిదాస్ గారు అని, అట్లా చాలామంది ఉన్నారు పాత వాళ్ళు. కరెక్ట్గా చెప్పాలంటే మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయిన ఒక యాత్రిక్ గారు ఉండేయండి, ఆయన కూడా వర్క్షాప్లోనే పనిచేశారు. అప్పట్లో అసలు డిఎంఆర్కేఎస్ లేదు ఇక్కడ. స్ట్రైక్లో రిమోట్ ఫ్రమ్ సర్వీసెస్ కూడా అయ్యారు. వారి ఇంట్లో మన దత్తోపల్లి తేగడి గారు ఎవరైతే బిఎంఎస్ ఫౌండర్ ఉన్నారో, సీతాఫల్ మండి మైలార్గడ్డలో ఉన్న వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇలా మనం డిఎంఆర్కేఎస్ అని మనం దక్షిణ మధ్య రైల్వేలో ఒక యూనియన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఫస్ట్ మీటింగ్ అనేది అక్కడ జరిగిందండి. 1966లో కొంతమంది చాలామంది అంటే ఇదేదో కొత్తగా వచ్చింది యూనియన్ అని అనుకుంటారు. 1966 2 అక్టోబర్కి మన సౌత్ సెంట్రల్ జోన్ అనేది ఫామ్ అయ్యింది రైల్వేలో. అయితే మన డిఎంఆర్కేఎస్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సెప్టెంబర్ 1966, అంటే ఒక నెల ముందే రిజిస్టర్ చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఉంది కదా, మరి ఏంటి మీ స్ట్రెంగ్త్ ఇంతేనా, మీరు ఎలక్షన్లు ఎందుకు గెలవలేదు, ఇన్ని క్వశ్చన్లు న్యాచురల్గా వస్తాయి కదా, అందరికి వస్తాయి, నాకు కూడా వచ్చింది. అసలు రైల్వేలో ఎలక్షన్స్ ఉన్నాయా, ఉండేనా? 2007 వరకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. నిన్ననే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా గుర్తు చేసుకున్నాము. రాజ్యాంగం 1950లో వచ్చిందా, ఇన్ని ఎన్నికలు జరిగినా కూడా రైల్వేలో మటుకు ఎప్పుడు కూడా ఎన్నికలు అనేది లేనే లేదు. బ్రిటిష్ కాలం నుండి ఒక ఎర్ర జెండా ఒక యూనియన్ ఉండేది, ఏదైతే మనం ఏఆర్ఎఫ్ అంటామో అది ఉండేది. ఒకే ఒక యూనియన్ ఉండేది రైల్వేస్కి.
కమ్యూనిస్ట్ వాళ్ళ చేతిలో ఉండేది. అప్పట్లో ఏఐటీసీకి అఫిలియేటెడ్ ఉండేది, ఈరోజు అది హెచ్ఎంఎస్ ఉంది. ఈ ఒక్క యూనియన్ ఉంటే ఎప్పటికైనా మనకు డేంజరే అని చెప్పి నెహ్రూ గారు మన కాంగ్రెస్ది కూడా ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎన్ఎఫ్ఐఆర్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఎన్ఎఫ్ఐఆర్కి రికగ్నిషన్ ఇస్తే 1920s ఫామ్ అయిన ఏఆర్ఎఫ్ ఊరుకోదు కదా, కమ్యూనిస్టులు ఊరుకోరు కదా. ప్లస్ ఆల్రెడీ అక్కడ చాలామంది మెంబర్షిప్ చాలా స్ట్రాంగ్గా నడిచే యూనియన్ అది. కాబట్టి ఆ రోజు ఏం చేశారంటే ఇద్దరికి రికగ్నిషన్ ఇచ్చేశారు. ఇద్దరికి జస్ట్ ఒక ఆఫీస్ ఆర్డర్ మీద రికగ్నిషన్ ఇచ్చారు. ఈరోజు మనం డిఎంఆర్ కేసు రికగ్నైజ్ కాలేదు అంటున్నాం కదా. ఈరోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మన మీద పెట్టింది 30% ఓట్లు తెస్తే మీకు రికగ్నిషన్ ఇస్తామని. ఆ రోజు వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చినప్పుడు ఎవరు 30% అడగలేదు. ఆ రోజు ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేసుకున్నారు. సరే, అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు న్యాచురల్గా మన కార్యకర్తలు చాలామంది అన్నారు, సార్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చారు కదా, మరి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఎంఆర్ కేసుని ఎందుకు రికగ్నైజ్ చేయరు, మీరు మాట్లాడండి, గవర్నమెంట్లో మాట్లాడి ఇప్పియండి అంటే చాలామందికి తెలుసో తెలియదో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రయత్నం చేసి ఆ రోజు చాలామంది ఎంపీ సపోర్ట్ చేసి ఆ రోజు కూడా ఇలాగే ఒక రికగ్నిషన్ ఆర్డర్ తీయబడింది. బ్లాక్ అండ్ వైట్లో డిఎంఆర్ కేసు కూడా రికగ్నిషన్ ఇచ్చారు. అయితే మార్నింగ్ రైల్వే బోర్డులో ఈ 2 ఫెడరేషన్స్ ఏదైతే మనకు రికగ్నైజ్ ఫెడరేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క సెక్షన్లో, ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర స్టెనోలు కానివ్వండి, పిఏలు కానివ్వండి, వాళ్ళ మనుషులు ఉంటారు. సో గవర్నమెంట్ బీజేపీది అయినా కూడా ఇక్కడ క్యాడర్ వచ్చేసి ఈ 2 యూనియన్స్కి అఫిలియేటెడ్ యూనియన్సే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ విషయం అనేది లీక్ అయిపోయింది. డిఎంఆర్ కేసు కూడా రికగ్నిషన్ ఇస్తున్నారంట అని చెప్పేది అయిపోయింది. సాయంత్రం వరకు సుప్రీంకోర్టులో ఫైల్ చేసి దానికి స్టే తెచ్చుకున్నారు. ఈ యూనియన్స్ అంటే డిఎంఆర్ కేసు రికగ్నిషన్ ఇస్తే ఏమైంది, ఇంకో యూనియన్ ఉంటుంది అని అనుకోలేదు. వాళ్ళకి తెలుసు, ఒక్కసారి వీళ్ళు అడుగు పెట్టారంటే 2 సీట్ల నుంచి ఈరోజు ఎట్లయితే బీజేపీ ఎదిగి గవర్నమెంట్లోకి వచ్చిందో డిఎంఆర్ కేసు పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది. అందుకని వీళ్ళని రానియకూడదు, ఎట్టు పరిస్థితులను ఆపాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అలా ఆ రోజు నేను చెప్పినట్టు గవర్నమెంట్ వాజ్పేయి గారిని ఉండొచ్చు, కానీ కింద బ్యూరోక్రసీ కానివ్వండి, లేకుంటే మన క్యాడర్లో కానివ్వండి, ఈ రికగ్నైజ్ ఫెడరేషన్స్కే బలం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసేసి ఆ రోజు నుంచి కూడా రాకుండా చేశారు. సరే, మనం ఏం చేశాము, ఈ పొలిటికల్ ఇవన్నీ కాదు, మనకు ఎందుకు ఇవ్వరు రికగ్నిషన్, అట్లట్లా ఈ 2 పెట్టలే అవసరం లేదండి, 2 యూనియన్స్ ఉన్నాయి కదా చాలు, 3వ యూనియన్ అక్కర్లేదండి. ఎవరు కావాలి 3వ యూనియన్ అంటే? ఎవరు కావాలంటే ఎంప్లాయీస్ కావాలేమో. మీరు అడిగారు అసలు ఎంప్లాయీస్ని? ఏఆర్ఎఫ్కి రికగ్నిషన్ ఇచ్చినప్పుడు మీరు అడిగి ఇచ్చారా? 30% ఉందని అడిగారా? లెక్కలు తీసుకున్నారా? అప్పుడు ఎన్ఎఫ్ఐఆర్ చేసినప్పుడు చూసారా? అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, మిమ్మల్ని ఎవరు అడగలేదు, మీరు ఇద్దరికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, అడగరు కదా అని చెప్పేసి అక్కడి నుంచి కూడా మీరు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి రికగ్నిషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసే కరప్షన్ కానీ ఏదైనా బయట పెట్టద్దు వీళ్ళు యూనియన్స్ అని చెప్పేసి వీళ్ళని ఏం చేశారు, ఏ కమిటీ వచ్చినా మీరు మొదటి నుంచి మీరు చూస్తున్నారు. ఎన్ఎఫ్ఐఆర్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఏఆర్ఎఫ్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది ఎప్పుడు కూడా తెలియదు గవర్నమెంట్కి, ఎప్పుడు బయట రాలేదు. ఏ జోన్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో సంఘ్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకో దగ్గర యూనియన్ ఎక్కువ ఉండొచ్చు, అది ఎప్పుడు కూడా లెక్కలు తీయలేదు. కానీ ప్రతి రైల్వేలో ఏం చేశారు, ఈ 2 యూనియన్స్ని ఈక్వల్గానే ట్రీట్ చేశారు. ఒక ఎస్పీఎఫ్ కమిటీ ఫామ్ చేస్తే దాంట్లో 2 సంఘ మెంబర్స్, 2 యూనియన్ మెంబర్స్. ఒక స్పోర్ట్స్ కమిటీ ఫామ్ చేస్తే దీంట్లో 2 సంఘం, దాంట్లో 2 యూనియన్. ఇప్పుడు ప్రతి విషయంలో ప్రతి కమిటీలో ఒక ఫారిన్ టూర్ వేస్తే ఆ టూర్లో ఒక సంఘం, ఒక యూనియన్, ఇద్దరికి ఇచ్చేసాం అనుకోండి, ఇక హాయిగా ఉంటుంది.
వీళ్ళు ఏం అడ్మినిస్ట్రేషన్ ఏది పాయింట్అవుట్ చేయరు, సైలెంట్గా అయిపోతుంది, అంతా అయిపోతుంది, అందరం హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఇట్లా జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లానే జరుపుకుంటూ వచ్చింది. సరే ఈ పొలిటికల్గా పోతే కాదు, కనీసం ఎంప్లాయీస్లో ఏముంది, ఎంప్లాయీస్కి ఏ యూనియన్ కావాలి అని ఎంప్లాయీస్కి ఆ డెసిషన్ వదిలేస్తే మంచిది కదా. ఎంప్లాయీస్కి హక్కు ఉండాలి. ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాము, మన దేశంలో మనకు మన్మోహన్ సింగ్ కావాలా, నరేంద్ర మోదీ కావాలా అనేది మనం ఎన్నుకునే హక్కు మనకు ఉన్నప్పుడు, ఒక రైల్వే ఎంప్లాయీగా నన్ను రిప్రజెంట్ చేయడానికి ఏ యూనియన్ ఉండాలి అనేది ఆ హక్కు నాకు ఉండాలి అని డిఎంఆర్కేఎస్ గుర్తు చేసుకొని సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేసేసి ఏదైతే మీకు ఈరోజు ఓటు చేసే హక్కు వచ్చిందో అది బీఆర్ఎంఎస్ డిఎంఆర్కేఎస్ తీసుకొచ్చిందని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అట్లా తీసుకురావడం వల్ల కోర్టు ద్వారా 2007లో మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ జరిగినాయి. ఆ తర్వాత 2013లో ఇంకొక ఎలక్షన్ జరిగింది. 2013 తర్వాత మీకు అందరికీ తెలుసు 2024 వరకు 11 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ లేవు. అంటే మనోభావం మీకు తెలిసిపోతుంది. అడ్మినిస్ట్రేషన్తో కుమ్మకైపోతే ఈ 2 యూనియన్స్ వాళ్ళని పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళ కరప్షన్ కానివ్వండి, వాళ్ళది ఏదైనా సరే అన్నిటికీ తల ఒప్పుకుంటూ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తే వీళ్ళకు రావాల్సిన ప్రివిలేజెస్ అన్నీ వస్తాయి. హ్యాపీగా వీళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ హ్యాపీగా పనిచేసుకోవచ్చు, వాళ్ళ కమిషన్లు వాళ్ళ కరప్షన్లు అవి నడుస్తూ ఉంటాయి, ఎవరేం పాయింట్అవుట్ చేయరు. అప్పుడప్పుడు ఇది 2-3 కేసులు చేసుకుంటూ ఉంటే నడిచిపోతూ ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఏదైతే ఈ శాలరీ రికవరీ వచ్చింది, మెంబర్షిప్ త్రూ శాలరీ రికవరీ తీసుకొచ్చారు. చాలా రైల్వేస్లో ఇప్పుడు కూడా లేదండి, నేను చెప్తున్నా మీకు, అన్ని రైల్వేస్లో అన్ని జోన్స్లో లేవు. అయితే ఏదైతే శాలరీ రికవరీ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళది నెగటివ్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఎంప్లాయీ దగ్గరికి అంతకుముందు రిసీట్ బుక్ తీసుకొని మన దగ్గరికి వచ్చేవాడు సంవత్సరానికి ఒకసారైనా. శాలరీ దీంట్లో మెంబర్షిప్ కానివ్వండి, డొనేషన్ కానివ్వండి, దసరా పండుగ కానీ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆ యూనియన్ మెంబర్ మన బ్రాంచ్ సెక్రటరీ ఎవరో, మన ప్రెసిడెంట్ ఎవరో మనకు తెలుసు. ఆయన మన సమస్యలు మనం చెప్పుకుంటాము, మన బాధలు మనం చెప్పుకుంటాము. ఒక ఇంటరాక్షన్ అనేది ఎప్పుడైతే జరిగేది మీకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి అది టోటల్గా కట్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే మొత్తము మన సౌత్ సెంట్రల్ రైల్వేలో దాదాపు 80,000 మంది పనిచేస్తారు. 80,000 మంది పనిచేస్తున్నారంటే దాంట్లో 10,000 మంది ఆఫీసర్లని వాళ్ళని తీసేసి అంత తీసేస్తే ఎంతైనా సరే ఒక 50,000 మంది 60,000 మంది నెలకి శాలరీ నుంచి కట్టింగ్ ఉన్నది. ఇది డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది, సెంట్రల్ ఆఫీస్ నుంచి డివిజన్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్. అంటే వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి మిమ్మల్ని సంవత్సరంలో ఒక్కరోజు కూడా పలకరించకపోయినా వాళ్ళకు రావాల్సిన డబ్బులు వాళ్ళకు వస్తాయి. 2 యూనియన్లు అండి, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. 2 యూనియన్ల పరిస్థితి ఇదే ఉంది. కూర్చున్న దగ్గర వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సెంట్రల్ ఆఫీస్కి వచ్చే చెక్ ఎంత అంటే మీరు సిపి ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. నేను అంత డీటెయిల్స్లో పోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతి ఎంప్లాయీ నేను అడిగితే ఎందుకయ్యా వాళ్ళతో గొడవ, 100 రూపాయలు కట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి, వీళ్ళకు ఒక 100 వాళ్ళకు ఒక 100 పడేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చాలామంది ఆ ఒక మెంటాలిటీతో మెంబర్షిప్ కడుతున్నారు. మనం వెళ్ళినప్పుడు ఏమంటున్నారు, మీతో వస్తే 2 రోజులు మీతో తిరిగితే మాకు ట్రాన్స్ఫర్ వస్తుంది, మాకు నైట్ డ్యూటీలు వేస్తున్నారు, మాకు ఓటీ ఇవ్వట్లేదు, ఇట్లా సతాయిస్తున్నారు, అట్లా సతాయిస్తున్నారు. ఇది ప్రతి చోట ఇందాకనే యాదగిరి గారు చెప్పారు, నల్గొండలో ఎన్నో కేసులు ఉన్నాయి. డిఎంఆర్ కేసు ఎప్పుడు తిరిగితే నెక్స్ట్ డే నుంచి వాడికి ఎప్పుడో నైట్ డ్యూటీ నుంచి తీసుకొని హార్ట్ డ్యూటీలు వేయడం, ఇట్లాంటి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మామూలే. పాలిటిక్స్లో ఇవన్నీ మామూలే. అందరికీ ఎదురు తిరిగే శక్తి ఉంటేనే దీంట్లో పని చేయాలి, లేకుంటే చేయలేము. మనం ఒక ట్రాన్స్ఫర్కి భయపడితే మనం పని చేయలేము యూనియన్లో, గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలామంది ఉన్నారు. మీరు అనుకోవచ్చు, ఈరోజు నేను చెప్తున్నాను, కరెక్ట్గా నిన్ననే December 6th లాస్ట్ ఇయర్ మనకి ఎలక్షన్స్ జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి లాలాగూడలో. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు లాలాగూడ వర్క్షాప్ దగ్గర మేము ఫస్ట్ క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు మేమందరం బయట నుంచి వచ్చాం, అదర్ డిపార్ట్మెంట్స్ అదర్ ఆఫీస్ నుంచి వచ్చాం. లాలాగూడ వర్క్షాప్కి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరే మాత్రమే ఫస్ట్ డే నుంచున్నది, హార్డ్లీ 2 or 3 పీపుల్ అంతే. మన కండువా వేసుకొని నుంచోవాలంటే భయం.
వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వాళ్ళు నోట్ చేస్తున్నారు, వీళ్ళు నోట్ చేస్తున్నారని భయం. ఏం పర్వాలేదని చెప్పి మేము ఉంచున్నాము. ఆ 2 కాస్త 4 అయింది, 4 కాస్త 6 అయింది. డిసెంబర్ 6న ఎలక్షన్స్ జరిగినాయి. డిసెంబర్ 12న రిజల్ట్స్ వచ్చినప్పుడు 10% ఓట్స్ లాలాగూడ వర్క్షాప్లో ఆ రోజు ఉన్న మీ WPO నాయక్ గారు ఆయన చెప్పారు, నేను వాచ్ చేశానండి, రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. మీరు అంతా బయట నుంచి వచ్చారు, లోకల్ సపోర్ట్ మీకు చాలా తక్కువ ఉండింది, అయినప్పటికీ మీరు ఫస్ట్ దీంట్లోనే మీరు 10% స్ట్రైక్ చేశారంటే చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉందని చెప్పి. ఈ 10%కి 100%గా నేనేం క్రెడిట్ క్లెయిమ్ చేయట్లేదు. అంటే డిఎంఆర్కేఎస్ క్రెడిట్ వల్ల 10% పడిందని నేను చెప్పట్లేదు. అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఒక 4% డిఎంఆర్కేఎస్కి అట్రాక్ట్ అయ్యి, డిఎంఆర్కేఎస్ పాలసీస్కి అట్రాక్ట్ అయ్యి, ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి, కాషాయ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ఇట్లా వచ్చే ఓట్లు సిర్ఫ్ 4% ఉంటుందండి. మిగతా 6% కూడా డిఎంఆర్కేఎస్ ఎవరో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరూ గెలవద్దు అనే ఒక కోపం మీద వేశారు. ఈ 2 యూనియన్లు గెలవద్దు అనే ఒక కోపం మీద వేసిన వాళ్ళు 6%. ఎందుకంటే ప్రచారానికి మేము వెళ్ళినప్పుడు మాకు తెలుసు, ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళ మీద కంప్లైంట్స్ వాళ్ళకి, వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పేసి. సరే వాళ్ళు అట్లా ఉన్నారు, మరి మీరు ఏం చేస్తున్నారు, మాకు ఓటేసి మాకు రికగ్నిషన్ వస్తే మేమేమైనా చేయగలుగుతాం, లేకుంటే పాసిబిలిటీ లేదండి. అట్లా మనకు ఫస్ట్ దీంట్లోనే 10% ఓట్లు అనేది లాలాగూడ వర్క్షాప్లో రావడం జరిగింది. ఆ రోజున కూడా డిసెంబర్ 6న కూడా చెప్తున్నాను మీకు, ఇట్లా అందరూ వచ్చారు, కండువాలు కప్పుకున్నారు. క్యాన్వాసింగ్ జరుగుతుంటే మధ్యలో మాకు కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. లాలాగూడ బ్రాంచ్కి సెక్రటరీ పోస్ట్ ఇస్తే మేము ఒక 50 మంది ఉన్నామండి మాతోని, మేము వచ్చి జాయిన్ అయినాం. మాకు ఆ పోస్ట్ ఇవ్వండి, మాకు ఈ పోస్ట్ ఇవ్వండి అని కొన్ని ఆఫర్స్. క్యాన్వాసింగ్ నడుస్తుందాం. నాకు అర్థమైపోయింది, నేను కూడా ఇది చాలా రోజుల నుంచి ఇవన్నీ చూశాను, కొంత ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు ఎన్నికల బిజీలో ఉన్నాం మనము, డిఎంఆర్కేస్కి ఓట్ వేపిస్తున్నాం. ఇప్పుడు ఎవరు ఇండివిజువల్గా సిసిఎస్ లాగా ఇన్స్టిట్యూట్ లాగా ఇండివిజువల్ క్యాన్వాసింగ్ కాదు, ఇది ఒక పార్టీకి ఓట్ వేపిస్తున్నాం. కాబట్టి మాతో పాటు మీరు కూడా క్యాన్వాసింగ్కి రండి, ఇంట్రెస్ట్ ఉంటే అందరం కలిసి డిఎంఆర్కేస్కి గెలిపిద్దాము, డిఎంఆర్కేస్ గెలిచిన తర్వాత మనం కూర్చొని కమిటీ ఫామ్ చేద్దాము అని చెప్పారు. సో అలాగే డిసెంబర్లో మనం కమిటీ పెట్టలేదు. నాకు గుర్తుంటే కరెక్ట్గా జనవరి 29 జనవరి నెలలో కూర్చొని డిస్కస్ చేసాము, మాట్లాడాము, అది ఇదని. జనవరి 29 తారీఖున అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నేను చెప్తున్నాను మీకు, నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన దీని మీద ఒక కమిటీ పెట్టాలంటే మా ఒక స్ట్రక్చర్ ప్రకారంగా 21 మెంబర్స్ ఉండాలి. 21 మెంబర్స్ ఉంటే ఒక కమిటీ అవుతుంది లాలాగూడ వర్క్షాప్కి అని చెప్పి నేను అనుకున్నాను. మాట్లాడితే సార్ అట్లా కాదు సార్, సంఘోళ్ళకి యూనియన్ వాళ్ళకి ఉన్నట్టు మెకానికల్ వేరు ఎలక్ట్రికల్ వేరు అన్నారు. బాబు, ఎలక్ట్రికల్ వేరు మెకానికల్ వేరు అంటే 42 మంది కావాలి అంటే మీకు ఎందుకు సార్, రేపు ఈవినింగ్ కల్లా మేము పేర్లు ఇస్తామన్నాం. రియల్లీ ఎంత సర్ప్రైజింగ్ అంటే ఒక 2 నెలల ముందు మనుషులు లేరు మన కండువ కప్పుకోవడానికి. 2 నెలల తర్వాత సీన్ ఎట్లా మారింది. సరే ఆ ఎలక్షన్లో ఏమైనా మనకు రికగ్నిషన్ వచ్చిందా? రాలేదు. ఎలక్షన్లో మనకు వచ్చింది 8% ఓటే. కానీ జనాలు అక్కడ గుర్తించారు, పబ్లిక్లో ఉన్న సెంటిమెంట్ గుర్తించారు. ఒకటి. రెండోది, 2013లో 4% ఓట్లు ఉండేది, డబుల్ అయ్యి 8% అయింది. మేము కష్టపడింది ఎంత, హార్డ్లీ 2 months 3 months యాక్చువల్గా చెప్పాలంటే ఆ క్యాన్వాసింగ్ మొత్తం తీసుకుంటే 200. ఆర్థికం లేదు, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు, ఎక్కడ కూడా విందులు మందులు అవన్నీ లేవు. న్యాచురల్గా మేము మా ఎక్స్పెక్టేషన్ కూడా పెద్దగా 30% వచ్చేస్తుంది, మనకు రికగ్నిషన్ వస్తుందని మేము అనుకోలేదు. సో ఇవన్నీ చేయంగా చాలా ఆనెస్ట్గా ఎలక్షన్ ఫైట్ చేస్తే, క్లీన్గా ఎలక్షన్ ఫైట్ చేస్తే ఓట్లు డబుల్ అయినాయి. అంటే మొత్తం జోన్లో చెప్తున్నాను నేను, జోన్లో 4% నుంచి 8% అయింది ఎంటైర్ జోన్లో. లాలాగూడ వర్క్షాప్ అయితే 10% వచ్చింది. దాంట్లోనే ఎంప్లాయీ సెంటిమెంట్ అనేది తెలిసిపోతుంది. సో జనవరిలో
ఎంత మనం అనుకుంటాము అసలు 30% అనుకుంటే 8% వచ్చింది కదా అని చెప్పి అంత డల్ అయిపోతారేమో అనుకుంటే ఇంకా ఉత్సాహం పెరిగింది. లేదు సార్, ఫ్యూచర్ ఈ యూనియన్కే ఉంది, ఫ్యూచర్ అనేది ఈ యూనియన్కే ఉంది అని చెప్పి ఇంకా ఉత్సాహం పెరిగింది. జనవరిలో కూర్చొని మాట్లాడితే 42 పేర్లు ఇచ్చేసి మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ జనవరి 29కి డిక్లేర్ చేయడం జరిగింది. అది అయిపోయింది. 4 రోజులు అయిపోయినాక మరి డివిజన్ బాడీ ఏంటి సార్ అన్నారు. మరి డివిజన్ బాడీకి ఇంకొక 21 పేర్లు కావాలి. ఉన్నారు సార్, చాలామంది అడుగుతున్నారు, మాకు కూడా అవకాశం కావాలి, మేము కూడా పనిచేస్తాం డిఎంఆర్ కేసుకొని చాలామంది అడుగుతున్నారు. సరే వర్కౌట్ చేద్దామని చెప్పేసాము. ఇంకో 2-3 నెలలు అయిపోయిన తర్వాత డివిజన్ బాడీ కూడా వచ్చింది. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, నవంబర్లో ఎలక్షన్ అప్పుడు కండువా కప్పుకోవడానికి ఒక 2 లేకుండే, జనవరి తర్వాత ఇంకొక 2 నెలలు అయిపోయినాక 3 కమిటీలు 63 మంది. అంటే అఫీషియల్గా నా పేరు రాసుకో, నా ఫోటో పెట్టుకో, నేను ఎవరిని భయపడను అనేవాళ్ళు 63 మంది దొరికారు మనకు. ఇదే లాలగూడ వర్క్షాప్ ఎంత మార్పు వచ్చిందనేది మీరు చూడండి. ఈ మార్పు అనేది ఒక కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు అందరూ చూసే ఉంటారు. మన అఫిలియేషన్ అనేది దక్షిణ మధ్య రైల్వే కార్మిక్ సంఘ్ మీకు ఈరోజు 8% ఓట్లని చాలా తక్కువ కనిపించవచ్చు. కానీ మన అఫిలియేషన్ ఎవరితో ఉన్నది? భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్. భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్ అనేది ఇందాక రామోజీ చెప్పినట్టు 42 ఫెడరేషన్లో ఒక ఫెడరేషన్. అంటే మనం ఎంత చిన్న ఇది మనం అనుకుంటాం ఏదో రైల్వే అని పెద్ద ఇది అనుకుంటాం, కానీ 42 ఫెడరేషన్స్. భారతీయ మజ్దూర్ సంఘ్ అనే ఏదైతే మన మెయిన్ ఆర్గనైజేషన్ ఉందో దాంట్లో 42 ఆల్ ఇండియా ఫెడరేషన్స్ ఉంటే దాంట్లో ఒక ఫెడరేషన్ మనది పిఆర్ఎంఎస్ అనేది. అలాంటి అంత పెద్ద ఒక యూనియన్ బ్యాక్గ్రౌండ్ మనకు ఉన్నది. వరల్డ్లో ఈరోజు నంబర్ 1 యూనియన్, మోర్ దెన్ 2 crores వెరిఫైడ్ మెంబర్షిప్ ఉన్న యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్. ఇది మన వెనకాల ఉన్నది. అది కాన్ఫిడెన్స్. ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే అది కాన్ఫిడెన్స్. ఈరోజు 8% వచ్చిందని చెప్పేసి ఏం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇది 100%. నెక్స్ట్ టైము 2029లో ఎలక్షన్ జరగదు, 2030లోనే జరుగుతుంది నాకు తెలిసి. ఎందుకంటే డిసెంబర్ మన రైల్వే వర్కింగ్ మీకు తెలుసు కదా, ఎట్లాగో 2 నెలలు అటు ఇటు అవుతుంది. కానీ 2030 అనుకోండి. 2030లో ఈరోజు సభాముఖంగా మీకు అందరికీ చెప్తున్నాను, నేను ఆ రోజు ఉండను, సర్వీస్ లో నేను రిటైర్ వెళ్ళిపోతాను. అయినా కూడా నేను చెప్తున్నాను, నేను మీతో ఉంటాను, క్యాన్వాసింగ్ చేస్తాను. డిఎంఆర్ కేసు మనిషి జిఎం ఎదురుగా పిఎన్ఎం మీటింగ్లో కూర్చుంటాడు. ఇది మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 2030లో నేను ఇక్కడే ఉంటాను, బతుకుంటే ఇక్కడే ఉంటాను, వస్తాను, క్యాన్వాసింగ్ చేస్తాను. డిఎంఆర్ కేసు రిప్రజెంటేటివ్ జిఎం ఎదురుగా డిఎంఆర్ ఎదురుగా పిఎన్ఎం మీటింగ్లో పాల్గొనాల్సిందే, డౌటే లేదు. మిగతా యూనియన్కి ఏమైతే దాని గురించి నేను మాట్లాడు. ఇంకొక విషయం, ఇది మామూలుగానే ఉన్న ఇది, అది కాకుండా కూడా రీసెంట్గా మీకు అందరికీ తెలుసు ఒక 4 లేబర్ కోడ్స్ వచ్చాయి. 4 లేబర్ కోడ్స్ పాస్ అయ్యింది, గవర్నమెంట్ పాస్ చేసింది. ఒరిజినల్గా బిఎంఎస్ దాంట్లో 2 కోడ్స్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. 2 కోడ్స్ గురించి మనం మాట్లాడాలి, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, మనం డిస్కస్ చేయాలి అన్నాము. కొన్ని డిస్కస్ చేశారు, కొన్ని ఇంకా చేస్తారు. ఇంకా 45 days టైం అడిగినట్టున్నారు గవర్నమెంట్. కానీ ఇన్ ప్రిన్సిపల్ అయితే 4 కోడ్స్కి బిఎంఎస్ ఇస్ గివింగ్ 100% సపోర్ట్. దాంట్లో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అయితే ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక విషయం చెప్తాను, అదొకటి మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఏదైనా యూనియన్కి రికగ్నిషన్ రావాలంటే 51% ఓట్లు రావాలి. 51% ఆఫ్ ద ఓట్, 51% ఆఫ్ ది ఓల్డ్ ఓట్స్ కాదు. మీ ఆ రోజు మస్టర్ స్ట్రెంగ్త్లో ఎంత ఉంది అంటే 1,00,000 మంది ఉంటే, స్టాఫ్ ఉంటే 51,000 ఓట్లు పడితేనే ఆ యూనియన్కి రికగ్నిషన్. సో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనకు అందరికీ తెలుసు, నా సంఘ్ రాదు, నా యూనియన్ రాదు. 51% ఎవరికైనా వస్తుందండి? మీ ఎవరికైనా వస్తుందా చెప్పండి? డిఎంఆర్ కేసు కూడా రాదు. నేను ఉన్నవాడు చెప్తున్నా రాదు, నేను చెప్తున్నాను కదా.
మనం ప్రాక్టికల్గా మాట్లాడాలండి. ఎమోషనల్గా మాట్లాడటం వేరు. అంటే ఎమోషనల్గా ఇప్పుడు చెప్పాలంటే మందిర్ వహీ బనాయేంగే అని చెప్పొచ్చు. సో అట్లాగే అది వస్తుంది, 51% కూడా వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. కానీ నెక్స్ట్ స్టెప్ నేను మాట్లాడేది 2030లో. 2030లో 51% అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఎఫ్ఐఆర్ ఏఆర్ఎఫ్ అనేది 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నారు. మీరు ఎన్ని బ్యాడ్ చెప్పినా కూడా వాళ్ళు చాలా గుడ్డు కూడా చేసి ఉంటారు, చాలామందికి సాయం చేసి ఉంటారు. డబ్బులు తీసుకొని కావచ్చు, తీసుకోకుండా కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు. ఏదో ఒక రకంగా నాకు కూడా చాలామంది సంఘంలో ఫ్రెండ్స్ ఉన్నారు, యూనియన్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఇది కాదు, దాంట్లో మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది అది ఉంటుంది, ఇంటాక్ట్గానే ఉంటుంది, కొద్దిగా గొప్ప తగ్గుతుంది. ఆ తగ్గే గ్యాప్లో డిఎంఆర్కేస్ కరెక్ట్గా మనం ఒక ఆల్టర్నేటివ్గా ఎంప్లాయీస్కి కనిపిస్తే మనకు అడ్వాంటేజ్ వస్తుంది. ఒకవేళ లేదు వీళ్ళు కూడా అంతేలే, వాళ్ళలాగానే వీళ్ళు కూడా అంతేలే, ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు కండువాలు వేసుకొని వచ్చేస్తారు. మన గురించి అదే చెప్పారు లాస్ట్ ఎలక్షన్లో కూడా, మన ప్రత్యర్థులు అదే చెప్పారు. వాళ్ళు చెప్పింది అదే, వీళ్ళు డిఎంఆర్కేస్ ఆ ఎలక్షన్ అప్పుడు వస్తారబ్బా, వచ్చి ఏదో తిరుగుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఎలక్షన్కే కనిపిస్తారు వీళ్ళందరూ. కానీ ఈసారి మనం నిరూపించాలి. ఎలక్షన్లు కాదు, ఎలక్షన్లు డిసెంబర్లో అయిపోయినాయి. ఈ ఒక సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి మీకు తెలుసు. అలాగే ఎన్ని మనకు ఎక్కడెక్కడ ఎట్లాంటి బెనిఫిట్స్ మనం చేశామో మనకు తెలుసు. సో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు డిఎంఆర్కేస్, ముందరలా కాదు. ఈరోజు మీ అందరి సహకారంతో చాలా బాగా నడుస్తుంది. దాదాపు వర్క్షాప్లు అయినా సరే, సికింద్రాబాద్ డివిజన్లు అయినా సరే, మిగతా డివిజన్స్లో అయినా సరే చాలా బాగానే వర్క్ చేస్తున్నది. రోజు రోజుకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారు మీ గ్రోత్ ఎంత అనేది. గ్రోత్ పర్సంటేజ్ కాదండి. నేను నిన్న ఎక్కడ ఉన్నాను, ఈరోజు ఎక్కడ ఉన్నాను అనేది ముఖ్యం. నిన్న ఎక్కడ ఉన్నానో అక్కడికి కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లాలాగూడ మాట్లాడినప్పుడు లాలాగూడనే కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ లాలాగూడలో డిఎంఆర్కేస్ ఏమున్నది, ఈరోజు డిఎంఆర్కేస్ ఎక్కడ ఉన్నది, ఇది మీరు కంపేర్ చేసుకుంటే 2030 ఎక్కడ ఉన్నది అని మనం మాట్లాడుకోవచ్చు. అక్కడెక్కడో రామగుండంలో అట్లా ఉంది అని ఇక్కడ మాట్లాడితే కాదు. అక్కడెక్కడో ఎర్రజెండా స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఇక్కడెక్కడో సంఘ స్ట్రాంగ్గా ఉండొచ్చు, అది అవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నాము, మనం ఉన్న ఏరియాలో ఏంటిది, నేనేం చేస్తున్నాను, అది ఇంపార్టెంట్. ఆయన ఏం చేస్తున్నాడు, బాలకృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తే ఆయనకు వస్తుంది, నాకెందుకు వస్తుంది? ఆయన ఏమైనా తింటే ఆయన కడుపు నిండుతుంది, కానీ నా కడుపు నిండదు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క డిఎంఆర్కేస్ వర్కర్ పని చేస్తే 100% రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది. ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నారు, ఒక ఆల్టర్నేటివ్ గురించి ఎదురు చూస్తున్నారు. మనం ప్రజెంట్ చేయగలగాలి, కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇప్పగలగాలి, మనం చేయగలుగుతామని చెప్పేసి. అయితే చాలామంది ఒక రాంగ్ ఇది కూడా ఏంటంటే, ఈ గవర్నమెంట్ మీదే కదా అని ఒకటి చెప్తారు. నా అనుభవంలో గజానంద్ మాల్యా గారు జీఎం ఉన్నప్పుడు కూడా ఒక ఏదో మెమరాండం ఇవ్వడానికి వెళ్ళాం. ఆ మెమరాండం అడ్రస్ టు నరేంద్ర మోదీ అన్నమాట. అయితే మనం ఇక్కడ జీఎం చేస్తాం దాని కాపీ. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే అన్నాడు, ఫస్ట్ టైం చూసి అరే ఏదో पीएम को एड्रेस किया ना అంటే, సార్ पीएम को आपका द्वारा जाना ये हमारा हेड ऑफ द फ्यामिली మన జీఎం కాబట్టి మీకు ఇస్తున్నాం సార్, మీ ద్వారా వెళ్ళాలి पीएम का एड्रेस. తర్వాత ఆయన నవ్వుకుంటే ఏమన్నాడు, అరే ఆయనకి ఇంత మీరు 2-3 పేజీలలో రాయాలన్నా ఆయన చెవులో చెప్తే అయిపోతుంది కదా, మీ కూడా కదా అని చెప్పేసి జీఎం గారు చెప్పడం. అందరికి అట్లా ఒక ఇది ఉంది. అదొకటి అందరూ మరి ఈ కాషాయం చూసుకొని మనదే కదా గవర్నమెంట్ అనుకుంటున్నారు. కానీ మరి ఒకటే క్వశ్చన్ నేను అందరిని అడుగుతాను, మా గవర్నమెంటే అనుకుందాము. సరే నేను ఓపెన్ చేస్తున్నాను, నేను బీజేపీకే ఓటేశానండి. చాలామంది వేసి ఉంటారు, ఎక్కడ కూడా మేము బీజేపీకి వేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మేము నోటీస్ జారీ చేయలేదు, అయినా కూడా ఓకే. మరి 11 సంవత్సరాలు అయిందండి నరేంద్ర మోదీ గవర్నమెంట్, ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్. ఆర్టికల్ 317 రద్దు చేశారు, రామ మందిరం కట్టించారు, అది చేశారు, ఇది చేశారు, ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్. మరి బీఆర్ఎస్కి బ్యాక్డోర్ నుంచి మనకు రికగ్నిషన్ ఇచ్చిందండి? ఏదైనా జోన్లో ఒక ఆఫీస్ ఇచ్చిందా? నాకు ఒక పాస్ ఇచ్చిందండి, జనరల్ సెక్రటరీకి ఫ్రీగా మీరు ఢిల్లీకి రావడం పోవడానికి పాస్ అనేది ఇచ్చిందా? మన ద్వారా వచ్చిన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్కి
బ్రాంచ్ సెక్రటరీ బ్రాంచ్ ప్రెసిడెంట్కి కార్డ్ పాస్ ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్ అప్పుడు ఆర్డర్ ఇప్పించాము బీఆర్ఎంఎస్. కానీ అదే బీఆర్ఎంఎస్ జనరల్ సెక్రటరీకి ఇప్పిమని చెప్పి బీఆర్ఎంఎస్ అడగలేదు, మన గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. 11 సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ నాకు ఒక రూపాయిని బెనిఫిట్ చేసింది చూపించండి. మీరు బీజేపీ వాళ్ళు అంటారు కదా, మరి బీజేపీ మాకు ఒక రూపాయిది బెనిఫిట్ చేసింది ప్రూవ్ చేయండి, బ్లాక్ అండ్ వైట్లో ప్రూవ్ చేయండి. ఎక్కడ కూడా లేదు. ఒక జోనల్ ఆఫీస్ ఇవ్వలేదు, ఒక పాస్ ఇవ్వలేదు, ఏమీ లేదు. సీఎం దగ్గరికి వెళ్తే ఈరోజు కూడా అపాయింట్మెంట్కి 3 గంటలు కూర్చోవాలి. డిఎంఆర్ కేసు అయితే అదే వేరే 2 ఫెడరేషన్స్ అయితే అలా వెళ్ళిపోతారు, ముందే ఫోన్ చేసి చెప్తారు, అలా లోపలికి వెళ్ళిపోతారు. తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వచ్చినాయి, జనాలే వాళ్ళకి ఓటు ఇచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ మ్యాండేట్. కానీ డిఎంఆర్ కేసు జనరల్ సెక్రటరీ వెళ్తే 3 గంటలు కూర్చోవాలి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామని మన లిమిటేషన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఒక అన్రికగ్నైజ్డ్ యూనియన్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నేను ఒక కేసు తీసుకొని జీఎం దగ్గరికి వెళ్తే నాకు మొత్తం ఒక రోజు నేను లీవ్ పెట్టాలి. మీకు అందరికీ తెలుసు, నేను బయట ఆన్లైన్లో వెళ్తూ ఉంటాను. ఇన్స్పెక్టర్ ఆఫ్ అకౌంట్స్, నేను నాందేడ్ డివిజన్ కానీ ఆ డివిజన్ కానీ ఈ డివిజన్ కానీ బయట తిరుగుతూ ఉంటాను లైన్లో. ఒకరోజు నేను జీఎంని కలవాలనుకుంటే, అఫీషియల్గా కలవాలనుకుంటే ఆ రోజు లీవ్ అప్లై చేసి కలవాలి. అంటే ఒక సమస్య తీసుకొని పోయినప్పుడు ఒక రోజు లీవ్ పెట్టాలి. నెక్స్ట్ డే సార్ చెప్తారు డిఆర్ఎం సికింద్రాబాద్ ఒకసారి కలిసి ఈ విషయం మాట్లాడండి సార్ అంటారు. ఇంకొక రోజు లీవ్ పెట్టాలి, డిఆర్ఎంకి పోయగలం. డిఆర్ఎం హైదరాబాద్ దగ్గర ఒక ఇష్యూ వస్తుంది, దానికి వెళ్ళాలి. డిఆర్ఎం నాందేడ్ దగ్గర, డిఆర్ఎం గుంటకల్ దగ్గర, విజయవాడ దగ్గర, నేను ప్రతి చోట లీవ్లు పెట్టి 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 ఎన్ని రోజులు పెడతాను చెప్పండి. సో ఈ లిమిటేషన్స్ అనేది ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే డిలే అవుతుంది. నేనేం చెప్తాను, సార్ నాకు హెడ్ క్వార్టర్ డ్యూటీ ఉంటుంది, నేను మీరు చెప్పింది నేను నోట్ చేసుకున్నాను, నాకు హెడ్ క్వార్టర్ డ్యూటీ ఉన్నప్పుడు నేను వెళ్ళి కలుస్తాను అని అట్లా చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి డిలే అయిపోతుంది. ఆ డిలే అయ్యేసరికి అక్కడ ఉన్న కార్యకర్తలు మీరు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనకు డెఫినెట్లీ కొంచెం డిలే అనేది జరుగుతుంది. మనం కొంచెం కంట్రోల్లో ఉండాలి, అవుతుంది. ఇది ఎంత ఎందుకు అంటే మనం కొంచెం కష్టపడి రికగ్నిషన్ తెచ్చుకుంటే అయిపోతుంది కదా, వాడిని వీడిని అడగడం ఎందుకు అని చెప్పేసి. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, బీజేపీ అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మీకు అందరికీ తెలిసి ఇక్కడ సంఘ తరఫు నుంచి ఒక ఏపీ కాదు, మన తెలంగాణ మినిస్టర్ని తీసుకొచ్చారు ఇక్కడ క్యాన్వాస్ చేయడానికి. ఆయన వీడియో కూడా బయటకు వచ్చింది. మేము కంప్లైంట్ కూడా చేశాము, ఏం యాక్షన్ తీసుకోలేదండి. పొలిటికల్ వాళ్ళని మన ఎలక్షన్లో ఇన్వాల్వ్ చేయొద్దు అని మనకు కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంది. అయినప్పటికీ ఇదే వర్క్షాప్లో తెలంగాణ మినిస్టర్ వచ్చేసారు. ఆయన స్పీచ్ వీడియోలో చాలా క్లియర్గా ఆయన మాట్లాడింది ఏంటంటే, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో నా దగ్గర రండి, నేను చేసి పెడతా మీకు, మీరు అందరూ ఎన్ఎఫ్ఐఆర్కి ఓట్ వేయండి అని చెప్పిన వీడియో మా దగ్గర ఉంది. అయినా అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కదా, మరి యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇదే మీటింగ్కి ఇదే ఎలక్షన్ టైంలో మరి మేము మా ఒక లోకల్ ఎంపీ అయిన కిషన్ రెడ్డి గారిని, ఈటెల రాజేందర్ గారిని తీసుకొస్తాము, వాళ్ళు మా గురించి క్యాన్వాస్ చేస్తారంటే ఎవరు కూడా బీజేపీ వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి వీలు లేదని మా పెద్దలు చెప్పారు. మా బీఆర్ఎంఎస్ పెద్దలు మాకు చెప్పింది ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా క్యాన్వాసింగ్లో మీరు పిలవద్దు, మాకు ఉందండి, యాక్సెస్ ఉంది, ఈ రోజు కూడా ఉంది. ఈటెల రాజేందర్ గారిని తీసుకురావాలా, లక్ష్మణ్ గారిని తీసుకురావాలా, కిషన్ రెడ్డి గారిని తీసుకురావాలా, బండి సంజయ్ గారిని తీసుకురావాలా, యాక్సెస్ అయితే ఉంది. కానీ మాకు పర్మిషన్ లేదు. మా పెద్దలే ఏమన్నారంటే, వాళ్ళని ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వాడద్దు, మీరు వేరే ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పిలవండి, సన్మానం చేయండి, సత్కారం చేయండి, అది వేరే విషయం. కానీ ఎలక్షన్ క్యాన్వాసింగ్కి బీజేపీ వాళ్ళని పిలవద్దు అన్నారు. మేము ఎక్కడ కూడా పిలవలేదండి. ఎక్కడ కూడా మీరు చూడండి, మా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఎక్కడ కూడా మా పొలిటికల్ లివరేజ్ మేము వాడచ్చు కదా. అందరూ అన్నారు మీకు 8 ఎంపీలు ఉన్నారు, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు తలుచుకుంటే
మీరే చూడండి. ఇప్పుడు ఇదే వర్క్షాప్లో ఒకసారి ఈటెల రాజేందర్ కానీ, లేకుంటే కిషన్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఇంకెవరన్నా వచ్చి లక్ష్మణ్ గారు కానీ వస్తే, ఓబీసీ మోర్చాకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన ఒక మాట చెప్తే కొన్ని ఓబీసీ ఓట్లు పడతాయి కదా అని అట్లా మనం అనుకోవచ్చు. కానీ అట్లా చేయలేదు కదా. అంటే మన బీజేపీతోనే లింక్ చేసే వాళ్ళ గురించి ఇది ఆన్సర్. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. బీజేపీ అనే పార్టీ 1980లో ఫామ్ అయింది, 1980లో పుట్టింది. హిస్టరీ తెలుసుకోవాలి, మాట్లాడగలరు. భారతీయ మజ్దూర్ సంఘ్ 1955. భారతీయ మజ్దూర్ సంఘ్ సీనియరా, బీజేపీ సీనియరా? 1980లో పుట్టిన భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు బిఎంఎస్ దగ్గరకు వచ్చి, మీ కార్యకర్తలకు అందరికి చెప్పండి, మా గురించి పనిచేయమని చెప్పండి, మాకు ఓట్లు వేయమని చెప్పండి అని బిఎంఎస్ దగ్గరికి వస్తుంది తప్ప బిఎంఎస్ బీజేపీ దగ్గరికి వెళ్ళడం అనేది ఉండదు. మనం వెళ్తాము, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాం డెఫినెట్లీ. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్తున్నాము, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాం, చేస్తున్నాం. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి. యాదగిరి గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నేషనల్ లెవెల్లో మీకు అందరికీ తెలుసు, లాస్ట్ టైము మన మేనిఫెస్టో కూడా మీరు చూసుంటారు, మన ప్యాంప్లెట్లు కూడా మీరు చూసుంటారు. నేషనల్ లెవెల్లో బీఆర్ఎంఎస్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఒక ఒప్పందంలో గ్రాండ్ అలయన్స్ కింద ఫామ్ అయ్యి ఈ ఎన్నికలు మనము జాయింట్గా ఫైట్ చేద్దామని డిసైడ్ చేశారు. అక్కడ భైరవ గారు కానివ్వండి, ఇక్కడ పురుషోత్తమ్ యాదవ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూర్చున్నారు, మా పెద్దలు కూర్చున్నారు, డిసైడ్ చేశారు. అక్కడ అలయన్స్ అనేది కుదిరింది. కానీ లోవర్ లెవెల్కి వచ్చే వరకు మన జోన్లని కాదు, చాలా జోన్స్లో కింద లెవెల్లో అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టే, మన ఓబీసీలో ఉన్న నాయకులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ సంఘతోని యూనియన్తోని కొన్ని కనెక్షన్స్ ఎప్పటి నుంచో ఉంటాయి. ఎంఆర్కేస్ ఎప్పుడు సీన్లో లేదు కదా. సో ఆటోమేటిక్గా ఆ పాత కనెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ లాయల్టీస్ కొన్ని ఉంటాయి. దాంట్లో కూడా అందరూ అని కాదు, టోటల్ అసోసియేషన్ కాదు, దాంట్లో సెక్రటరీ సంఘ వైపు ఉంటే ప్రెసిడెంట్ ఇటువైపు ఉంటాడు. సో అట్లా ఉంటుంది, అది పర్సనల్ ఛాయిస్ వాళ్ళది. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ అసోసియేషన్ కాబట్టి విచ్ ట్రేడ్ యూనియన్ అనేది వాళ్ళ ఛాయిస్. కాబట్టి అది పాత ఉంటాయి. అది అక్కడెక్కడో ఢిల్లీలో ఎవరో అగ్రిమెంట్ అయిపోయారు కదా అని చెప్పేసి ఇక్కడ లోయెస్ట్ లెవెల్ దాకా, లాస్ట్ ఓబీసీ కార్యకర్త దాకా, లాస్ట్ ఎస్సీ ఎస్టీ కార్యకర్త దాకా అది వెళ్తుంది అంటే అది నమ్మడానికి మనం ఏమీ అంత మూకులం కాదు. కోషిష్ చేశాము, వర్కౌట్ అవుతుందా లేదా అని. కొంతవరకు సక్సెస్ అయింది, కొంతవరకు కాలేదు. కానీ ఎలక్షన్లు అంతా అయిపోయిన తర్వాత డిసెంబర్లో ఒక రివ్యూ మీటింగ్ అనేది జరిగింది ఢిల్లీలో. ఎలక్షన్లో మరి అనుకున్న రిజల్ట్స్ రాలేదు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇన్ని మాటలు అన్నారు కదా, ఓబీసీ వాళ్ళు ఇన్ని మాటలు అన్నారు కదా. భైరవ గారు అయితే మీరు అందరు చూసే ఉంటారు, ఆయన ఒక వీడియో కూడా వచ్చింది. ఏ పార్టీనైతే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సపోర్ట్ చేసిందో వాళ్ళే గెలిచి తీరుతారు, ఇది చరిత్ర అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇంత చెప్పిన తర్వాత కూడా మరి బీఆర్ఎంఎస్ రాలేదు కదా, ఏ ఒక్క జోన్లో కూడా రికగ్నిషన్ రాలేదు కదా. వాళ్ళని ఎట్లా ఇది ఉంటుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంది. డిసెంబర్లో జరిగిన రివ్యూ మీటింగ్లో ఇద్దరు అసోసియేషన్స్ని, మిగతా అసోసియేషన్స్ ఏది ఇంజనీర్స్ అసోసియేషన్ ఉంది, మిగతా వాళ్ళందరూ ఎవరైతే హ్యాండిక్యాప్ అసోసియేషన్ ఉంది, ట్రైన్ కంట్రోలర్స్ అసోసియేషన్, చాలా అసోసియేషన్స్ ఎవరైతే మనకు సపోర్ట్ చేశారో ఎన్నికల్లో, వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు వర్కౌట్ అయిందని క్వశ్చన్ కాదు, అందరినీ రివ్యూ మీటింగ్కి పిలిచారు. ఢిల్లీలో నేను కూడా వెళ్ళాను, ఆ మీటింగ్లో పాల్గొన్నాను, అందరూ ఉన్నారు. ఆ రోజు మీటింగ్ కూడా భైరవ గారు లేట్గా వచ్చారు. ఆయన చెప్పారు, నాకు కొంచెం గిల్టీగా ఉందండి, నాకు రావాలంటే మీ మీటింగ్కి, మేము అనుకున్నట్టు కాలేదు. పర్వాలేదండి, ఏముంది, ఒక స్టెప్ ముందుకేసాము, ఇది స్టార్టింగ్, ఇది బిగినింగ్ అనుకోండి, ఏముంది. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ ఏం చేశారంటే, ఇక ముందు కూడా మనం కలిసి పనిచేస్తాము, వచ్చే ఎన్నికల్లో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ డిఎంఆర్కేఎస్ కలిసి పనిచేస్తుంది అనేది నిర్ణయం ఆ రోజు డిసెంబర్లో తీసుకున్నారు. కాబట్టి మీరు అనుకోవచ్చు లోవర్ లెవెల్, హయ్యర్ లెవెల్, అక్కడ ఏదో ఇక్కడ ఏదో అని కాదు. డెఫినెట్లీ ఇది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం ఈ లెవెల్లో మనము మీరు చెప్పినట్టు మన లాయల్టీస్, మన ఫ్రెండ్షిప్స్ అవన్నీ ఉంటాయి, అడ్డొస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ యాజ్ అన్ ఆర్గనైజేషన్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, యాజ్ అన్ ఆర్గనైజేషన్గా
బీఆర్ఎంఎస్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, ఓబీసీ వచ్చే ఎన్నికలు కూడా కలిసి పనిచేస్తారు. అది అలాగే ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ సోదరుల గురించి 2 విషయాలు చెప్పాలి. ఎస్సీ ఎస్టీ సోదరులు డిఎంఆర్కేస్ కండువా కప్పుకొని ఎప్పుడైతే మనతో వస్తారో దాంట్లోనే కొంతమంది వాళ్ళు ఎంబడెందుకు పోతున్నావు, అది మన పార్టీ కాదు, అది బ్రాహ్మిన్స్ పార్టీ, అట్లా ఇట్లా అని చెప్పేసి వాడిని నెక్స్ట్ డే నుంచి టార్చర్ చేయడం మొదలు పెడుతుంది. జరిగిన విషయం ఇది. సికింద్రాబాద్ డివిజన్లో ఈరోజు మా కమిటీ మెంబర్ ఆయన ఒకరోజు వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు, కండువా వేసుకున్నాడు. నెక్స్ట్ డే ఆయనకు మొదలు పెట్టారు వీళ్ళు, నువ్వు ఎందుకు వెళ్ళావు వాళ్ళతోని, అది మన పార్టీ కాదు, అది బ్రాహ్మిన్స్ పార్టీ, అది అట్లా ఇట్లానే ఆయనకి చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఇది ఇష్యూ ఉందని చెప్పి నా దగ్గరికి వస్తే నేను ఒకటే అడిగాను, మీది సికింద్రాబాద్ డివిజన్కి ప్రెసిడెంట్ ఎవరు? ఈఎంఆర్కేఎస్ ప్రెసిడెంట్ యమునాకర్ రెడ్డి. ఆయన ఎస్సీ ఎస్టీయా, బ్రాహ్మణ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను, సంఘంలో ఎన్ని రోజుల నుంచి ఉన్నాను, ఎన్నడూ కూడా ఎవరిది కూడా కాస్ట్ అడగలేదు. ఇక్కడ ఎవరిదైనా కాస్ట్ అడిగానండి, ఎన్నడూ ఎవరిది కాస్ట్ నేను అడగలేదు. నన్ను ఎవరు అడిగినా నేను చెప్పలేదు. అలాంటి ఆర్గనైజేషన్ ఇది. దీనికి రూట్స్ అనేది ఆర్ఎస్ఎస్ శాఖలో వెళ్తే మీకు తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ శాఖలో వెళ్తే మనం అందరం పక్కన కూర్చుంటాం, భోజనం చేస్తాం, పడుకుంటాం, అందరు ఇట్లా కలిసిమెలిసి ఉంటాము. అక్కడ ఏ కులము ఏ మతము కూడా లేదు. అది అంతా హిందువుల పార్టీ అనుకోవచ్చు, కానీ కాదు. ముస్లిమ్స్ కూడా ఇక్కడే మీకు వర్క్షాప్లో చెప్పాను కదా, మా చైర్మన్ అస్మత్ గారు, మరి మీరు అందరు కాషాయం వేసుకున్నారు, ఆయన ఎవరో ముస్లిం అయినా చైర్మన్గా పెట్టుకున్నారని చెప్పేసి ఎవరో అడిగారు. మరి ముస్లింని పెట్టుకోవచ్చా అండి మన దాంట్లో అని చెప్పి కూడా అడిగారు. మన ఆర్గనైజేషన్ పేరు ఏంటిదంటే భారతీయ మజ్దూర్ సంఘ్. ఎక్కడైనా హిందూ మజ్దూర్ సంఘం ఉందా? ఈ అస్మత్ ఎవరైతే ఉన్నాడో ఆయనను అడగండి, భారత్ మాతాకి జై అని చెప్పి ఆయన స్టేజ్ మీద చెప్పగలుగుతాడా? భరతమాతకి మనం పుష్పార్చన చేసి లోపలికి వచ్చాము, ఆయన చేస్తాడా? భారత్ మాతాకి జై అనేవాడు మావాడు, డిఎంఆర్కేస్లో తీసుకోవచ్చు. అదేవాడు నామమాత్రాన హిందూ ఉంటాడు, మై భారత్ మాతాకి జై నైబోల్తూ అంటే వారిని ఇక్కడికి నో ఎంట్రీ, వాటిని తీసుకోము. వాడు హిందూ కావచ్చు, హనుమంతుని గుడికి పోతున్నాడు, వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ నేను భారత్ మాతాకి జై చెప్పను, మీ కాషాయం కండువా వేసుకోను అంటే వాడు ఇక్కడ రానవసరం లేదు. వాడు హిందూ అయినా కూడా రానవసరం లేదు. అంటే ఇక్కడ మనకు రిలీజియన్ అని కాస్ట్ అని ఎలాంటిది లేదు. 10 రోజులు ఇక్కడ పనిచేస్తే కానీ తెలియదు. బయట ఏదో చెప్పుకుంటారు, చెప్పుకొని ఏమంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది ఇట్లాగే ఓబీసీ అసోసియేషన్లో, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో నేను అసోసియేట్ సెక్రటరీగా ఉన్నా, నేను అదిగా ఉన్నా, ఇదిగా ఉన్నా, నేను రావచ్చా మీ దాంట్లో, ఏమో నాకు డౌటే అని కొంతమంది అట్లా కూడా అడిగారు. వాళ్ళకు కూడా నేను చెప్పిన సమాధానం ఏదో వారి అధ్యక్షంగా వాళ్ళ దీంట్లో ప్రెసిడెంట్లో నేను చెప్తాను. వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్పాను, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అనేది, ఓబీసీ అసోసియేషన్ అనేది, మిగతా ఏదైనా సరే ఇవన్నీ అసోసియేషన్స్, దే ఆర్ నాట్ ట్రేడ్ యూనియన్స్. మీరు ఎన్ఎఫ్ఐఆర్లో మెంబర్ ఉండి నా దగ్గర మెంబర్ ఉండలేదు, ఏఆర్ఎఫ్లో ఉండి ఇక్కడ ఉండలేదు. అంటే మామూలు మెంబర్షిప్ అందరు కడుతున్నారు అనుకోండి, ఇండివిజువల్ మెంబర్షిప్, అది కాదు. ఆఫీస్ బేరర్గా కానీ లేకపోతే ఒక ఏదైనా కమిటీ మెంబర్గా ఉండాలంటే యూ కెనాట్ బీ ఇన్ ది బోత్ ది ఆర్గనైజేషన్స్. ఓబీసీలో నేను ఫలానా హాస్టల్ సెక్రటరీగా ఉన్నాను, మీ దగ్గర రావచ్చా అని అడిగితే ఆయనకు ఒకటే చెప్పాను, మా దగ్గర నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, మీ వాళ్ళని అడగండి, వాళ్ళకు అబ్జెక్షన్ ఉందా లేదని అడగండి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే యూ కెన్ కమ్. మా దగ్గర అందరూ వెల్కమ్, మా దగ్గర ఎవరికి లేదు ఎక్సెప్ట్ ఫర్ ఇందాక నేను చెప్పినట్టు అదర్ ట్రేడ్ యూనియన్స్లో మీరు ఉంటే, నార్మల్ మెంబర్షిప్ కాదు నేను చెప్పేది, ఏదైనా కమిటీ మెంబర్గా ఆఫీస్ మెంబర్గా ఉంటే మీరు ఇక్కడ ఉండడానికి వీలు. ఇది చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. సో అసోసియేషన్కి ట్రేడ్ యూనియన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. అసోసియేషనే, ట్రేడ్ యూనియన్. అర్థమైంది కదా? సో ఇట్లా మనము ముందుకెళ్తూ ఈరోజు లాలాగూడ వర్క్షాప్లో మనము స్ట్రెంగ్త్ అనేది మీరు కింద
ఇందాక చెప్పినట్టు అయింది. డెఫినెట్లీ 2030లో మనకు ఇందాక నేను చెప్పినాను కదా మీకు, దాంట్లో ఇంకో విషయం కూడా ఉంది. ఎందుకంటే లేబర్ కోడ్స్లో ఇండస్ట్రియల్ కోడ్లో చెప్పినట్టు 51% ఇందాక చెప్పినాను, 51% వస్తేనే రికగ్నిషన్ అన్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటే సంఘకి రాదు, యూనియన్కి రాదు, డిఎంఆర్కేస్ కూడా రాదు 51%. అప్పుడు ఏంటిది, ఎవరికి 51% రానప్పుడు సిచ్యువేషన్ ఏంటిది? సో నెక్స్ట్ ఏంటిదంటే మినిమం 20% వస్తే వాళ్ళకి నెగోషియేషన్ కమిటీలో ఒక సీట్ ఇస్తారు. సో 21% డిఎంఆర్కేస్కి వచ్చింది, మీకు ఒక పర్సన్ బిఎన్ఎంలో కూర్చోవచ్చు. ఎన్ఎఫ్ఐఆర్కి 100% వస్తుంది, వాళ్ళకి డౌటే లేదు. ఏఆర్ఎఫ్ కూడా వస్తుంది, వాళ్ళ ఇద్దరికి వస్తుంది, మనకు కూడా వస్తుంది. అంటే 20% తెచ్చుకునే కెపాసిటీ మనకు ఉంటే ఆ రోజు మనము బిఎన్ఎంలో కూర్చుంటాం. ఆ కెపాసిటీ ఉంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో డెఫినెట్లీ నెగోషియేటింగ్ కౌన్సిల్లో మనం ఉంటాము. ఈక్వల్గా సంఘకి యూనియన్కి ఈక్వల్గా ఉండాలంటే వాళ్ళకి ఈక్వల్గా ఓట్లు తెచ్చుకోవాలి. లేదంటే 20% మీకు ఉంటే మీ ఒక 1% కూర్చుంటే 40% ఉన్నోళ్ళు ఇద్దరు కూర్చుంటారు. సో మనం ఓట్లు ఎన్ని ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళకి అంత తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి రావాలి ఓట్లు, అదే కదా, అవే ఓట్లు కదా ఇటు వచ్చేది. కాబట్టి మన ఓట్లు పెంచుకోవాలి, మన పర్సంటేజ్ పెంచుకోవాలి. అలా కూడా వర్క్షాప్కి 2700-800 మెంబర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు నాకు తెలిసి రఫ్గా. దాంట్లో మనకు బాగానే మెంబర్షిప్ లాస్ట్ టైం బాగానే జరిగింది. ఎంత జరిగినా కూడా నారాయణ వర్క్షాప్కి మిగతా డివిజన్స్కి చెప్పినట్టే నేను చెప్పేది ఏంటంటే 2026కి మీ టార్గెట్, నాలా కూడా వాళ్ళందరూ వింటున్నారా? 2026కి మీ టార్గెట్ ఏంటిదంటే 2025లో మీరు చేసిన మెంబర్షిప్ని డబుల్ చేయాలి. లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు 400 మెంబర్షిప్ అయితే 2026లో 800 చేయాలి. ఇది మీ టార్గెట్. అలా మనం ముందుకెళ్తేనే మనం అచీవ్ చేయగలుగుతాము, లేదంటే అచీవ్ చేయగలుగుతాం. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాల్సింది, కొంతమంది హిందీలో మాట్లాడమని కూడా రిక్వెస్ట్ చేశారు. సో ముందట सॉरी आई थिंक हिंदी में बात करने से सभी को समझ में आ जाएगा, सबको समझ में आ जाएगा. तो ये आगे जाके अभी जो 2025 में अपना जितना भी मेंबरशिप हुआ है नालागुड़ा वर्कशॉप में, इसको हमें डबल दुगना करना चाहिए. 2026 में उसको दुगना करना चाहिए. यानी कि जो भी मेंबर 5 मेंबर बनाया ये बार 10 मेंबर बनाना है. ये हमारा टारगेट है 2026 के लिए. और ऐसा करके हम आगे जाएंगे तो 2030 में हम इलेक्शन में जीत के जो है अपना नेगोशिएटिंग काउंसिल में, जैसे मैंने आपको बताया, पीएनएम में बैठेंगे. तब जाके अपने को इक्वल राइट्स आएगा. और एक बात भी बताता हूँ मैं आपको, जब मान लो कि अपन भी बैठे और बाकी के 2 यूनियन भी बैठे, तीनों बैठे जीएम के सामने, तीनों को नेगोशिएटिंग स्किल्स है, पावर है, आज का जैसा नहीं, तीनों को रिकग्नाइज्ड है, तीनों पावर से. अब आप दिमाग लगाओ, और जो भी जीएम या डीआरएम बैठा, कौन सा यूनियन को वेटेज ज़्यादा देगा वो? थोड़ा सोच के देखो आप. तीनों यूनियन बैठे हैं, तीनों को रिकग्निशन है, तीनों यूनियन से ऑफिशियली बात करना है जीएम को. तो तीनों से जब बात करता तो किसका बात को ज़्यादा वेटेज देता? डीएमआरकेएस का वे बात को ही ज़्यादा देता, क्योंकि उसको मालूम है दिल्ली में अपने बड़े लोग बैठे हुए. अगर अपना जो काम है वो नहीं किया तो अगला फोन उधर से आता. आज भी आता, लेकिन आज आने का थोड़ा अलग है, वो थोड़ा अपना इन्फ्लुएंस यूज़ करने का बात है, वो छोड़ दो. ये तो अपना एज ए राइट जब हम नेगोशिएटिंग काउंसिल में बैठते, क्योंकि हमको एम्प्लॉयज़ ने वोट दे के इधर भेजा ना, हम लोग एम्प्लॉय का वोट लेके जीत के इधर आके बैठे, तो कोई जीएम अपने को कम से नहीं देख सकता. दूसरा यूनियन से इक्वली ट्रीट करना पड़ता, और इक्वली ट्रीट करना तो पेपर में रहता, लेकिन सबसे आगे सबसे पहले डीएमआरकेएस को ही इम्पोर्टेंस देता. ये आप बात ध्यान में रख लो. 2030 के बाद ये अपना जो है राइजिंग में जाता, और बाकी का दोनों यूनियन का पीछे जाता. वहाँ से 2030 से उनका नीचे का उल्टी गिनती उनका शुरू हो जाता,
और अपना जो है आगे जाता। और जैसे हम पीएनएम में बैठेंगे, जैसे हम लोगों का काम और ज़्यादा करना स्टार्ट करेंगे, ऑटोमेटिकली पॉपुलैरिटी भी बढ़ जाती। और जो लोग आज यूनियन से, संघ से डर के अपना मेंबरशिप नहीं ले रहे, अपना कंडवा नहीं डाल रहे, वो लोग भी आगे आके ओपनली आके अपना साथ आने के लिए तैयार हो जाते। तो ये फर्क आने वाला है। ये आना है बोले तो हम लोग को सबको ग्राउंड लेवल पे काम करना है। काम करे तो हर एक को करना है, एक आदमी करेगा, ये सेक्रेटरी करेगा, प्रेसिडेंट करेगा, ऐसा नहीं है। और एक बात भी बताना चाहता हूँ भाई, कोई भी कार्यकर्ता कल इधर आके जनरल सेक्रेटरी बन सकता है। ये सिर्फ और सिर्फ अपना यूनियन में ही पॉसिबल है। आप लोग सब लोग उसके लिए विटनेस है। लास्ट 30-40 साल से जनरल सेक्रेटरी लोग 2 लोग बैठे हैं, रिटायर होके कितना साल हो गया, अभी भी कुर्सी खाली नहीं करेंगे। जब कोई कुर्सी खाली नहीं होगा, अभी यादगिरी जैसे अच्छे लीडर्स हैं, उनको मौका कब मिलता उनको? आगे का कुर्सी खाली हो रहा ही नहीं ना। जब खाली होगा तो आगे बढ़ेंगे। तो ये एक ही ऑर्गेनाइजेशन है। मैं जनरल सेक्रेटरी बन के, ये मेरा सेकेंड टर्म है। अगर मेरे को और 10 साल सर्विस भी बचा हुआ है तो भी मैं जनरल सेक्रेटरी पोस्ट खाली करना है, दूसरा नया जनरल सेक्रेटरी आना है। तो ये आप लोग कार्यकर्ता लोग आप समझ लीजिए, आज आप उधर बैठे हैं, कल आप इधर आ सकते हैं। ये एक ही यूनियन में पॉसिबल है, बाकी दोनों यूनियन में पॉसिबल नहीं है। जब तक वो है, जिंदा है, जब तक वो खाली नहीं करेंगे। नीचे भी पूरा उनका भजन संघ भी रहता पूरा। समझिए ना आप लोग, बात को समझिए। तो ये कार्यकर्ता का यूनियन है, कार्यकर्ता लोग ही इसको आगे बढ़ाना चाहिए। आप लोग सब आना चाहिए। इसलिए देखो, आप कहीं पर भी आप मेरा फोटो कहीं पे नहीं लगा था, मेरा बोल के नहीं है, कोई भी हमारा जनरल सेक्रेटरी प्रेसिडेंट का अपना इसमें कल्चर नहीं है। ये अपना वर्कशॉप में अपने लोग नहीं लगाना बोल के वो लगाए। लेकिन बाहर आप इधर भी देख लीजिए, डीएमआर केस का पोस्टर पे कहीं भी मेरा नाम, मेरा फोटो वोटो नहीं रहेगा। ये अपना कल्चर नहीं है। जितना कम कर सकते उतना अच्छा है। आप दूसरा भी यूनियन का मीटिंग्स में जाते होंगे, आप देखे होंगे वो कैसा करते हैं, हम लोग कैसा करते हैं, ये डिफरेंस आपको मालूम होता। तो ये जो है एकदम आपका जो भी आप मेंबरशिप दे रहे हैं। अच्छा, एक बात बताना भूल गया भाई, ये 2026 में अपना मेंबरशिप का रेट भी बढ़ रहा है। 360 रुपये रहता अपना मेंबरशिप, 360 रुपीज़। 360 रुपये से नेक्स्ट अपना 2026 का मेंबरशिप जो है 360 रुपीज़ रहेगा। तो आप लोगों को थोड़ा ज़्यादा पैसा देना पड़ेगा, लेकिन फिर भी वो बहुत कम है, क्योंकि महीने का 30 रुपये हो रहा है। वो दूसरा यूनियंस को महीने का 100 रुपये दे रहे हैं, तो 30 रुपया हो रहा है। और इतने साल के बाद अब ये बढ़ाया है, क्योंकि आगे जाके अपने को पैसों की ज़रूरत रहता, तो डेफिनेटली अपने को बढ़ाना पड़ता। तो ये 2026 से जो है हमारा ये हो रहा है। और आपको सबको पता है 2025 से ही हम लोग ने QR कोड द्वारा मेंबरशिप लेने का ये किया था। बहुत अच्छा, बहुत बढ़िया सक्सेस हुआ है। और अपना जोन सबसे पहला जोन था, BRMS के जो भी दूसरे यूनिट्स है उसमें अपना जोन पहला ये सिस्टम भी अडॉप्ट करने का फर्स्ट जोन था। आज अपने को कॉपी करके साउथ वेस्टर्न जो है दिल्ली का, साउथ वेस्टर्न वाले भी यही सिस्टम लेके आए। और सदर्न रेलवे वाले बोले कि ये साल का हमारा हो गया, इसलिए अगले साल के लिए हम ये सिस्टम अडॉप्ट करेंगे बोल के स्लोली करके पूरा 17 जोन में आ जाएगा। पूरा साउथ सेंट्रल में कोई भी किधर से 360 रुपये का QR कोड मारेगा, सीधा अकाउंट में बैंक पे जाएगा। यानी कि बीच में ब्रांच सेक्रेटरी खा लिया, डिवीजन सेक्रेटरी खा लिया, अगर कोई आपको बोले तो भी आप बिलीव करने की जरूरत नहीं है, क्योंकि आपने पैसा सीधा बैंक में डाला है, उसका हाथ में नहीं दिया है। पहले ज़माने में होता था, वो रिसीट बुक लिखते थे, ये कितना लिख रहा, कितना दे रहा, कितना कौन खाया, किसी को नहीं पता। तो ये ऑनलाइन का सिस्टम में ये एक बहुत बड़ा बेनिफिट है। डायरेक्टली जो है आप लोग जो भी पैसा देते हैं उसका पूरा हिसाब किताब एकदम बराबर है। आपको एक छोटा सा एग्जाम्पल भी बताता हूँ मैं। लास्ट टाइम जब इलेक्शन नॉमिनेशन डालने का था, 50,000 रुपये उसके लिए सिक्योरिटी डिपॉजिट भरना है। और DMR केस के पास जो मैंने आपको बताया आर्थिक नहीं है बोल के,
डिपॉजिट बनने के लिए 50,000 रुपये नहीं था। डिपॉजिट बनना है 50,000 रुपये रेलिनियम में, उसके लिए 50,000 रुपये अपने पास नहीं था। और इतना बड़ा इलेक्शन के लिए हम जा रहे हैं, इतना बड़ा 2 ट्रेड यूनियन से लड़ने के लिए हम निकल रहे हैं, हमारे पास डिपॉजिट बनने का पैसा नहीं। अब सोचो आप, तब क्या हो गया, लोगों से क्या करेंगे, कैसा करेंगे, बोलते चलो 5 लोग 10-10 हज़ार डाल दिए तो हो जाता, अपन डालेंगे, नहीं तो 5-5 हज़ार डालो, 20 आदमी डालेंगे। तब मेरे को एक आइडिया आया, ऐसा क्यों करना है, 500 रुपया लगाओ, 100 आदमी से कलेक्ट करेंगे। ये आइडिया कोई मेरा बड़ा दिमाग नहीं है। आप लोगों को सबको मालूम था, राम मंदिर के लिए जैसा कलेक्शन किया गया था, 10 रुपये भी कलेक्ट किए थे राम मंदिर के लिए। क्यों 10 रुपये? आज का दिन में 10 रुपये में क्या आता, 10 रुपये क्यों? क्योंकि जो 10 रुपया भी दे सकता है, उसको ऐसा लगे कि इसमें मेरा भी पैसा है, ये मेरा संगठन है। तो जो 500 रुपया दिया नॉमिनेशन के लिए, जैसा हम लोग ने अनाउंस किया व्हाट्सएप में, सिर्फ 2.5 दिन पूरा मिलाए तो 3 दिन, मान लो 3 दिन में 50,000 रुपये कलेक्ट होगा। इलेक्शन से पहले की बात कर रहा हूँ। और उनको ये प्रॉमिस किया था कि ये सिक्योरिटी डिपॉजिट के लिए पैसे आपसे ले रहे हैं, 5% वोट आएगा तो ये रिफंड आता है, और जब ये रिफंड आएगा आपको रिफंड कर देंगे। 500 सबसे कलेक्ट किया 100 लोगों से। अनफॉर्चुनेटली 50,000 रिफंड नहीं आया आपने को। अपना एडमिनिस्ट्रेशन क्या किया बोले तो, आप लोग फ्लेक्स बैनर लगाए बोल के 40,000 रुपया हमारा काट लिया। 40,000 रुपये पेनल्टी डाले, फ्लेक्स बैनर लगाया बोल के। आप लोग देखो वर्कशॉप में कितने फ्लेक्स बैनर लगाए हैं। जो 30-40 फ्लेक्स बैनर हर 1 फीट में फ्लेक्स बैनर लगाए थे, अभी भी नहीं, अभी भी है, इलेक्शन के टाइम में तो और ज़्यादा था। उनको भी 40,000 रुपये डाला, DMR के इसको भी 40,000। 40,000 का भी नहीं लगाया। हम तो 40,000 फ्लेक्स पे खर्च नहीं कर रहे हैं, लेकिन पेनल्टी हमारे को 40,000 का डाल। ये है बीजेपी गवर्नमेंट के अंडर में। अभी आप बोलेंगे बीजेपी का पार्टी है, अरे बीजेपी का पार्टी 40,000 रुपये पेनल्टी डाला हमारे को, हम ये लेके क्या नरेंद्र मोदी के पास जाएंगे क्या? तो 40,000 रुपये काट के 10,000 रुपये अपने को आया। 10,000 रुपये आया तो यही एक्सप्लेन करके हर एक मेंबर को जिसने 500 रुपये दिया था, 100 रुपये रिफंड किया है। आप सोच के देखो, आपका जिंदगी में कभी तक, मैं तो मेरा आज पूरा 39 ईयर सर्विस हो गया मेरा। 39 ईयर्स ऑफ सर्विस में आज तक यूनियन से एक 10 रुपये आए तो मैं नहीं देखा। सबसे पहली बार DMR के से रिफंड 100 रुपये आया। सब लोग वही बोल रहे, सर 100 रुपये में क्या बात है, सब आप रख लेना था, फंड्स के लिए जरूरत पड़ता ना। अपना बात क्या था, जैसे सिक्योरिटी डिपॉजिट रिटर्न आएगा हम आपको रिफंड करेंगे, ये हमने वादा किया था। ये वादा निभाने के लिए 100 रुपये है। आपको देना है 1,000 रुपये डोनेशन बाद में दे दीजिए आप, लेकिन ये 100 रुपये तो आपको देना ही पड़ेगा, ये हमारा वादा है, हम इस पर है। तो आप लोग इसमें से एक एग्जाम्पल लेके आप समझ लो, आगे जाके जो है DMR के आप जो वोट डालेंगे वो कितना ऑनेस्ट और कितना ट्रांसपेरेंट, पूरा हिसाब किताब, 1-1 रुपये का हिसाब किताब। आज जिधर भी ऑर्गेनाइजेशन एसोसिएशन में झगड़ा लड़ाई जो भी हो रहा है, पैसे के लिए हो रहा है। एक अपना संगठन है, अभी बोल सकते हैं कि पैसे नहीं है तो लड़ाई कैसा होगा, वो भी करेक्ट है। पैसे है ही इसलिए तो फिर लड़ाई कहाँ से होगा? तो पैसे कल आएगा, आने के टाइम के लिए हम लोग पूरा सेट कर दिए, पूरा ऑनलाइन कर दिए। कल मेरा जगह पे दूसरा जनरल सेक्रेटरी आएगा, दूसरा डिविजनल आएगा, जो भी आएगा वो सिस्टम में काम करना पड़ता है उसको। पूरा एकदम ट्रांसपेरेंट सिस्टम है, तो कोई भी कुछ नहीं कर सकता, ऐसा सिस्टम हम लोग डेवलप कर दिए ऑलरेडी। तो ये आप सोच लीजिए, कल 2026 में जनवरी 14 को मकर संक्रांति के दिन हम लोग मेंबरशिप कैंपेन लॉन्च करेंगे, और कृपा करके आप लोग पहले से भी ज़्यादा दुगना शक्ति लगा के 2026 में आपको मेंबरशिप करना है। कोई भी ऑर्गेनाइजेशन का स्ट्रेंथ उसका मेंबरशिप है। मैं जब CWM के पास जाता तो आपको कितना वोट आया था लास्ट इलेक्शन में?
फर्स्ट क्वेश्चन वही आता हूँ, आपका पीछे कितने लोग हैं? जब वर्कशॉप में 3000 लोग काम कर रहे हैं और 1500 लोग मेरा पीछे है, तो कोई भी CWM मेरा बात सुनता नहीं सुनता। तो मेंबरशिप, कोई भी ऑर्गेनाइजेशन का स्ट्रेंथ जो है मेंबरशिप है, बैंक बैलेंस नहीं हो, पैसे कितना भी रहने दो कुछ फर्क नहीं पड़ता। अरे हमने बगैर पार्टी दिए, बगैर बॉटल बोले, जैसा मैं पता है सिक्योरिटी डिपॉजिट बनने को पैसे नहीं था, ऐसा इलेक्शन लड़के 10% यही लाना पड़ा वर्कशॉप में हम ले गए। तो आप सोच के देखो, आगे जाके आप बहुत कुछ कर सकते हैं, डेफिनेटली करेंगे। और 100% ये मेरा बात नहीं है, क्योंकि मैं आपको बताया ना, मैं रिटायर हो जाऊंगा 2026 में, अगले साल ही मेरा रिटायरमेंट है, मैं रिटायर हो जाऊंगा, मेरा जगह पे दूसरा जनरल सेक्रेटरी आएगा, जो भी आएगा, ये संगठन का नियंत्रण BMS का और RSS का, उनका मार्गदर्शन पे चलने वाला संगठन है। इसमें कोई भी गलत काम होने के लिए वो लोग अलाउ नहीं करते। वो ये है, बाहर जो है लोगों को नहीं मालूम, लोग समझते बीजेपी बोलते, बीजेपी पॉलिटिकल पार्टी है, उनको उनका रास्ते पे छोड़ दो। आपको मन बोलता है तो जाके आप कमल के बटन पे दबा दो, नहीं दबाए तो भी कोई प्रॉब्लम नहीं है, वो उनका प्रॉब्लम है, उन लोग समझें। BMS के लिए हम लोग इधर आए, रेलवे एम्प्लॉइज का बेनिफिट के लिए काम करने के लिए। आगे जाके बहुत सारी चुनौतियां आने वाले हैं। 8वां पे कमीशन अभी शुरू होता, अभी ऑलरेडी कमेटी अनाउंस हो चुका है, अभी आपने सबसे सजेशन मांगे जाते। ये भी आपको बता दें, तो आज सोच लेंगे आप रिकग्निशन नहीं है, लेकिन मैं आपको बताता हूँ, ये जो लेबर कोड्स आए थे, इसमें भी जो है 70% जो BMS ने कहा है वही आया है। तो कल 8वें पे कमीशन में भी यही होने वाला है। आप सोच लो, यही सरकार, यही फाइनेंस मिनिस्टर, यही रेलवे मिनिस्टर रहेंगे, और BMS का जो भी प्रपोजल जाएगा 8वें वेतन आयोग में डेफिनेटली लागू होगा। ये आप देख लीजिए, ये रिकग्निशन का 8% का भूल जाइए आप, ये अलग है, वो अलग है, काम चलते रहेगा, अपना काम करना है अपने को संगठन के लिए, बस उतना ही। तो ये एक है, आपसे सभी लोगों से रिक्वेस्ट है, आप लोग इतना देर बैठ के मेरा भाषण सुनने का ये किए, आप लोग सभी को धन्यवाद। और बहुत खुशी का दिन है एक्चुअली, क्योंकि इतने साल से हम लोग सोच रहे थे कि लालागुड़ा वर्कशॉप में सेल मारना मुश्किल है, लालागुड़ा वर्कशॉप में बहुत मुश्किल है, बहुत मुश्किल, लेकिन सेल तो मार दी। अभी आगे जाके और एक बोलना है आपको, आप लोगों को बोलना है, क्योंकि आप लोगों को क्रेडिट जाता है उसका, हर संगठन का। एक न एक स्टेज पे आके हर संगठन वाला हमारे को आके क्या बोल रहे हैं, आपके वजह से हम हार गए। ये जो भी हार हो गया, आपको मालूम है, इंस्टीट्यूट इलेक्शन में कोई हार गया, दूसरा इलेक्शन में कोई हार गया, जो भी हार गया वो आके हमारे ऊपर रो रहा है, वो आपकी वजह से हम हार गए, जबकि हमारा वोट का संख्या बहुत कम है। जब हमको आया वोट का संख्या बहुत कम है, फिर भी ये लोग क्या बोले, आपकी वजह से हम हार गए। तो वो डर अच्छा है, डर रहने दो, वैसे डरना चाहिए, क्योंकि हमारा कॉम्पिटिटर है, कोई हमारा एनिमी नहीं है। मैं आपको पहले ही बताया, बहुत सारे हमारे फ्रेंड्स हैं, संघ में है, यूनियन में है, बहुत सारे दोस्त हैं। मैं और बालकृष्ण रेड्डी साथ में काम किए सकता इसके पहले। तो ऐसा ये नहीं, अपना कोई भी पर्सनल दुश्मनी किसी से नहीं रखना चाहिए, कोई मतलब नहीं उससे। कैडर को लड़वाना है, लीडर लोग बैठ के साथ में दारू पीते, ये काम DMR केस में नहीं होता। अगर मैं किसी से बात कर रहा हूँ तो बात कर रहा हूँ, नहीं कर रहा हूँ तो नहीं कर रहा हूँ, बस उतना ही। और मैं बात कर रहा हूँ तो मेरा कैडर भी बात कर सकता, मैं बात नहीं कर रहा था मेरा कैडर भी बात नहीं करना, बस उतना ही। एकदम स्ट्रेट फॉरवर्ड रहता, ऐसा नहीं कि कैडर को उकसा दो और उनमें लड़ाई लगा दो और लीडर लोग बैठो पीछे दारू पियो। ये यूनियन नहीं होता DMR केस, ये भी आप याद लगा लीजिए। तो आपको आगे भी आप लोग ऐसे ही हमें सपोर्ट करते रहना, और अगला इलेक्शन करने और चुनौतियां बहुत आएंगी आपको। आपका इलेक्शन का नाम से अगर बोले तो CCS इलेक्शन आने वाला है, तो उसमें भी आपको पार्टिसिपेट करना है। कितने वोट आए, कितने जीते, कितने हारे, इससे कोई मतलब नहीं है, संगठन को आगे बढ़ाना है। DMR केस हर इलेक्शन में हर इसमें कंटेस्ट करेगा। आप लोग अब जो रिसेंटली हुआ था MPF का कमेटी, बहुत छोटा
कमेटी बहुत छोटा इलेक्शन है, सब लोग बहुत उसको बहुत लाइट ले लिए थे, लेकिन पूरा 7 का 7 पैनल DMRK खड़ा था। जीतते नहीं जीतते हुआ हमारे को उसका बारे में टेंशन नहीं है। 7 का 7 पूरा पैनल DMRK का था। आपको पता होना चाहिए, दूसरे लोग अलायंस के लिए जाना पड़ा। एक जो 50 साल से 60 साल से जो ऑर्गेनाइजेशन है उनको 7 कैंडिडेट खड़ा करने को नहीं मिला, उनको अलायंस करना पड़ा। DMRK किसी से अलायंस नहीं किया, पूरा 7 कैंडिडेट को खड़ा किया अपना तरफ से। तो ये बात है, हर जगह पे बात होते रहता, आपकी वजह से हार गए, आपकी वजह से वो सब चलते रहेगा। मैं अभी भी यहाँ से मैं ऐलान कर रहा हूँ, हर इलेक्शन में DMRK कंटेस्ट करेगा, हर सीट पे कंटेस्ट करेगा, उसमें कोई डाउट नहीं है। जिसको सपोर्ट करना है करो, जिसको नहीं करना है ना मत करो, नो प्रॉब्लम। हम आगे ही आगे बढ़ते जाएंगे डेफिनेटली, और 2030 में रिकग्निशन लेके रहेंगे। धन्यवाद, सभी को धन्यवाद। भारत माता की, भारत माता की। BMX जिंदाबाद, BMX जिंदाबाद, BRMS जिंदाबाद, BRMS जिंदाबाद। भारत माता की। अभी